శుష్క వేదాంత తమో భాస్కరం. టైం అయింది కదా, ఇంకా 2 నిమిషాలు ఉందా? ఒక నిమిషం, ఉందమ్మా. 2 నిమిషాలు. ఉమ్. అదే అదే నాకు అంటే 30 కొంచెం 2 నిమిషాలు ముందు వస్తే ఏమి నష్టం ఉంటుంది. ఓకే, 85. మొదలు పెట్టండి. నాయుడు గారు మొదలు పెడతారా? రమణ చెప్తావా? రమణ గారు. ఓకే, ఉమ్. చెప్తాను అమ్మా. ఈరోజు పుస్తకం శుష్క వేదాంత తమో భాస్కరం. రికార్డింగ్ పెట్టిస్తారు కదమ్మా. ఉమ్. రికార్డింగ్ అయిపోయింది కదా. ఇందాకలే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 17/5/2025 ఈరోజు శుష్క వేదాంత తమో భాస్కర్ అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. సమోహం సర్వభూతేషు సమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. అర్జున, నిన్ను భూతములయందును కించిత్తైనను భేదము లేక సమముగానే నేను అన్ని భూతములందును కించిత్తైన భేదము లేక. ఒకసారి సమముగానే ఉన్నాను, కానీ నాకు ఒక్కడు ప్రియుడు గాని ఒక్కడు ద్వేషింపదగిన వాడు గాని లేరు. ఎవరు నన్ను భక్తితో సేవింతురో వారెవరైనను సరే అట్టి భక్తులు నా యందు సర్వదా ఉందురు. నేను సర్వదా వారి యందే ఉందును. అనగా నాకు జాతి గాని ఆశ్రమం గాని స్త్రీ గాని పురుషుడు గాని ఇలాంటి భేదము లేదు అని భావం. ఈ శబ్ద ప్రయోగముచే ఎవరైనను సరే భక్తి గలవారు భగవద్ అనుగ్రహమును పాత్రులు కావచ్చునని భావం. దీనికి గోపికా స్త్రీలే దృష్టాంతం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమాః ప్రజాః. అంటే భృగు మొదలైన సప్త మహర్షులు వారికంటేను పూర్వంగా సుఖాది యోగులు వసువులు నిరంతరము నా సంబంధమైన భావము గలవారై
నా సంకల్ప మాత్రమున పుట్టిరి. లోకమునందలి ఈ ప్రజలందరూ వారి వలన పుట్టిరి అని శ్రీ భగవద్ వచనము ఉండుటచే నీ ఈ విషయమే సంశయం ఎందుకు? ఎందుకు కలగవలయను అనగా ఈశ్వరాంశ భృగువు మొదలగు సప్త ఋషులు, సనక సనందనాది యోగులు, వైవస్వతాది మనువులు వారి సంతానములే మనకు మన మన సుందరమని శ్రీనారాయణ వచనం. దాని అతిక్రమించుటకు ఎవరి తరము? శ్రీ జగద్గురు శంకరాచార్య భగవత్పాదులకు కూడా ఆదిలో జాతి భేదం ఉండినట్లును అట్లు భేదము కూడదని శ్రీ పరమశివుడు శ్రీ కాశీక్షేత్రమందు చండాల వేషధారి అయి శ్రీ శంకరాచార్యుల వారితో వాదించి అభేదం ఉపదేశించినట్లును మనీషా పంచకము చే తెలియవచ్చుచున్నది. సత్యాచార్యస్య గమునే కదాని స్మృతిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం అంత్యవేషధరం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ శంకరస్సోపి చండాలస్తం పునః ప్రాహ శంకరం. అంటే ఈ లోకంలో పరమ దయాశాలి షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన పరమశివుడు దుఃఖములు అనడే జలజంతువుల ఆలయమైన సంసారమనడి సముద్రమునందు మునిగిన జీవకోటుల ఉద్ధరించుటకు కోరుచుండి వాడై చండాల వేషధారి అయి ఒకానొకప్పుడు శ్రీ కాశీపట్నమున ఓ శ్రీ శంకరాచార్యులు సమీపమునకు రాగా, అంటే చండాలుడు ఒకడు ఆ చండాల వేషధారి అయిన పరమశివమూర్తిని చూచి ఆవలకు తొలగిపోమ్మని శంకరాచార్యులు వారు పలికిరి. వారితో కృతక చండాలుడైన ఈశ్వరుడు ఇట్లు చెప్పుచున్నాడు. అన్నమయ్యాదన్నమయి మదన సుధనా చైతన్యమేవ చైతన్యాత్ యతినర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చయతి. అంటే ఓ యతివర్యుడా, ఈ ప్రశ్నలకు తగిన ఉత్తరము చెప్పు. అన్నం సమయమైన శరీరము నుండి అన్నరసమైనటువంటి శరీరం నుండి అన్న వికారమైన శరీరమును దూరముగా కోరుచున్నావా? లేక చైతన్య రూపమైన ప్రత్యేగాత్మ నుండి దూరముగా తొలగించుట కోరుచున్నావా? చెప్పుము అనగా అన్నమయ శరీరము అశుద్ధమైనచో నీ శరీరము కూడా అన్నమయమైనది కనుక అది నీ అశుద్ధమే. లేక చైతన్య రూపాన్ని ఆత్మతో తొలగుటకే చెప్పినచో ఆత్మ సర్వవ్యాపి గనక ఆత్మ చైతన్యము లేని స్థూలము ఎచ్చటగలదు అని సమరసము బోధించి అంతర్ధానుడాయను. ఈ విషయమే ఇక శృతి స్మృతులు అభిప్రాయమును చెప్పేదని. ఆదిత్యజాతి ద్విజాతిశ్చ ఏక ఏవ సహోదరో ఏకయోని ప్రమాదత్వాత్ ఏకా శాఖేన జాయతే. ఆదిత్య జాతి యందు జాత అయినను సరే, లేక అగ్రజాతి యందు జన్మించినను సరే, వీరిద్దరును సహోదరులే. ఏలనగా అందరును ఏకమును బ్రహ్మయోని యందు జన్మించుట చేతను ఏకమైన ఈశ్వరుని యందు ఉండి జాతమైన కారణము చేతను సహోదరులే. ఇది వేద ప్రమాణమగు ఉపనిషద్వచనం. ఏకయోని అనగా సమయోని మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అని గీతా ప్రమాణం.
మరియు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు సర్వ సిద్ధాంత సంగ్రహములో శ్రీ వ్యాసముని ఈ రీతిగా వ్రాసి ఉన్నారు. ఇది గదా నిజముగా స్థితి. ఒకవేళ హరి కాలమందు గాని ఋషుల కాలమందు గాని బ్రహ్మణేతరులలో హరిని అడగ సమర్థులైన ఇతరులు లేనప్పటికీ కాలాంతరమునందు ఇతర వర్ణములలో బుద్ధిమంతులు జన్మించినప్పుడు అసత్యమైన దేహాదులకు సంబంధించిన జాతి వర్ణములు స్థాపించినచో అప్పుడు ఎంత అపకీర్తి గలుగునని వారు మొదటనే యోచించి ఈ రీతిగా తమ సమత్వ బుద్ధిని వ్రాసిరి. మరియు ఆత్మానుభవము గల ఆ దయామూర్తులు అనుభవమునకును వేద ప్రమాణమునకును విరుద్ధమైన మార్గమును ఉపదేశింతురా. పరమ దయాళువును ఈశ్వరాంశ సంభూతులను కారుణ్యమూర్తులను అగు ఆ మహాత్ములయందు జ్ఞాన జాతములు కల్పిత భేదములు ఉండునా? బ్రహ్మక్షత్రియ విత్సూద్రాన్ చతుర్వర్ణాన్ గుణాత్మజాన్ విప్రశుక్లో నృపో రక్తః పీతో వైశ్యోస్త్యజో యజోసితః. అంటే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులను 4 వర్ణములు వారును వారి వారి గుణకర్మములను అనుసరించి విభాగింపబడి వారిలో ఇట్లని నేను వర్ణము గలవాడు తెల్లని వర్ణము గలవాడు బ్రాహ్మడును, ఎరుపు వర్ణము గలవాడు క్షత్రియుడును, పసుపు వర్ణము గలవాడు వైశ్యుడును, నలుపు వర్ణము గలవాడు శూద్రుడని తెలియదగినది. ఇచ్చట వర్ణము అనగా రంగులు అనగా శరీర వర్ణమని చెప్పినచో సర్వవిధముల దోషము కలుగును. అనగా శూద్రులలో తెలుపువారును బ్రాహ్మణులలో నలుపువారును గలరు. అప్పుడు విరుద్ధార్థములు కనుక ఇచ్చోట సత్వగుణము తెలుపు, రజోగుణము ఎరుపు, తమో గుణము నలుపుగాను శాస్త్ర సమ్మతము. అనగా సత్వగుణము గలవాడు ఏ కులమందు జన్మించినను బ్రాహ్మణుడే, రజోగుణము గలవాడు క్షత్రియుడు, గుణమిశ్రమము గలవాడు వైశ్యుడు, తమో గుణము గలవాడు శూద్రుడు. ఈ గుణములను అనుసరించి జాతి భేదములు స్థిరపరచుటలో ఈ ఆక్షేపణ ఉండదు. విసృత్య ధర్మశాస్త్రే హితేషాం కర్మ సమీరితం ఏకస్మిన్నేవ వర్ణే తు చాతుర్వర్ణ్యం గుణాత్మకం. ఈ 4 వర్ణములు హరిజన్మన స్వభావ కర్మములు ధర్మశాస్త్రము నందు ప్రసిద్ధము. ఒక్కొక్క జాతి యందు వారి గుణకర్మములను అనుసరించి 4 వర్ణములు గలవు. మోక్షధర్మేధికారిత్వ సిద్ధయే మునిరభ్యదాత్ సకర్మ దేవతా యోగ జ్ఞానకాండేష్వనుక్రమాత్. శ్రీ వ్యాసముని మోక్షము కొరకు కర్మ భక్తి యోగ జ్ఞానములను క్రమముగా విధించెను. ప్రవర్తయతి తత్కర్మ పరిపాక క్రమం విదత్ రుజవశుద్ధవర్ణాభాః క్షమావంతో దయాభవః స్వధర్మ నిరతాయే స్యుస్తే ద్విజేషు ద్విజాయతః. వారిలో వారి వారి కర్మ పరిపాకమును అనుసరించి ఒక్కొక్కరు ప్రవర్తించెదరు. మనసా కర్మణ వాచా ఏకరీతిగా ప్రవర్తించువారును, సాత్విక గుణం గలవారు, క్షమావంతులను, దయాళత్వం గలవారు, బ్రాహ్మణ ధర్మమునకు వేదాధ్యాయమున తపోధ్యానాది బ్రహ్మ విద్యను ప్రవర్తించువారు వారు ఎవరు గలరో వారు బ్రాహ్మణులందు బ్రాహ్మణులు. కామభోగ ప్రియాస్తిక్ష్ణో క్రోధనాః ప్రియసాహసాః త్యక్త స్వధర్మ రక్తాంగాస్తే ద్విజాః క్షత్రతాం గతాః.
బ్రాహ్మణులలో కామపరవశులై భోగాసక్తులై కఠిన స్వభావము గలవారి క్రోధులై సాహసులై పై చెప్పిన బ్రహ్మకర్మను విడిచిన వారే రజోగుణము గలవారు క్షత్రియులు. ఓ శూవృత్తిం సమాధాయ పీతాః కృష్వ సజీవినః న స్వకర్మ కరిష్యంతి తే ద్విజా వైశ్యతాం గతాః. పై వారిలో గోపరిపాలన వ్యవసాయములచే జీవించువారును పసుపు వర్ణము గలవారు తపస్సు వేదాధ్యయనాది బ్రహ్మకర్మములు చేయని వారు వైశ్యులైరి. ఒక్కసారి తీసుకెళ్తే ఇక్కడ బాగా ఎండ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉన్నాడు. తర్వాత హింసానృత ప్రియా క్షుద్రా సర్వకర్మోపజీవన కృష్ణాః శౌచ పరిభ్రష్టా స్త్రేదిజాః శూద్రతాం గతాః. మనసా కర్మణా వాచా ప్రాణిహింసకులై అసత్య భాషణ ప్రియులై నీచ దేవతో ఉపాసకులై వ్యవస్థ లేక అన్ని పనులు చేసి జీవించువారై తమో గుణము గలవారై శౌచాచారాదులు లేని వారలు బ్రాహ్మణులలో శూద్రులైరు. అనగా బ్రాహ్మణులలో బ్రాహ్మణుడు, బ్రాహ్మణులలో క్షత్రియుడు, బ్రాహ్మణులలో వైశ్యుడు, బ్రాహ్మణులలో శూద్రుడు గలడు. అక్కరడి శూద్రులలో శూద్రుడు, శూద్రులలో వైశ్యుడు, శూద్రులలో క్షత్రియుడు, శూద్రులలో బ్రాహ్మడు గలడు. ఇట్లే 4 వర్ణముల వారిలోనూ పైన ఉదహరించిన గుణములు అనుసరించి వర్ణములు కలవే గాని మరి ఏ విధము చేతను లేవని అర్థము. ఈ అర్థమునే శ్రీకృష్ణ భగవానుడు గీతేందు 18వ అధ్యాయమున ప్రతిపాదించిరి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ అర్జున, ఒక్కొక్క జీవుల పరిపక్వమును అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను అనే 4 వర్ణములు వారిని వారి వారి సత్యదాన తపోయోగాది గుణములను బట్టి విభజించెను. దీనిని గీతయందు 18వ అధ్యాయం 43-44 శ్లోకములందు కనందగును. ఇది భగవద్వాక్యం. చండాల దేహే పశ్యాది స్థాపరే బ్రహ్మ విగ్రహే అన్యేషు తారతమ్యేన స్థితేషు న తథాస్మ్యహం. నేను చండాల శరీరమందును పశువులు మొదలుగా గల స్థావరముల యందును దృఢముల నుండి బ్రహ్మ పర్యంతము గల సమస్త వస్తువుల యందును సమముగానున్నానని వరాహ ఉపనిషత్తు మరియు మహాభారత వనపర్వం. నయోనిన్నాపి సంస్కారో న శ్రుతం న చ సంతతిః కారణాని ద్విజత్వస్య వృత్తమేవ తు కారణం. బ్రాహ్మణత్వమునకు కారణము బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించుట కాదు, ఉపనయనాది సంస్కారములు కాదు, వేదాధ్యయనము కాదు, బ్రాహ్మణ సంతతి కాదు, మరి ఏమన సత్యధర్మాది వృత్తియే. సత్యం దానం క్షమాశీల మానృసంస్యం తపోఘృణా దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః. ఓ సత్వమా, సత్యము, దానము, క్షమా, ఓర్పు, సదాచారము, పరుల కష్టము చూచి తాను కష్టపడుట, తపస్సు, జీవకారుణ్యము మొదలగు గుణములు ఎవని యందు కనబడునో వాడు బ్రాహ్మణుడని వేద సమ్మతము. ఒక్క నిమిషం అమ్మా. ఆ అమ్మా, అదే మీరు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా.
వెళ్ళాలి వెళ్ళాలి. అదే 8:30కి పవన్ కుమార్ గారు వస్తానన్నారు. ఉమ్, ఆయన అంటే 8:30కి రమ్మన్నాను. మన క్లాస్ అయిపోగానే అంటే ఒక 8:20కి ఆపేస్తాను. సరే అమ్మా. సరే అమ్మ అమ్మా. పేజ్ నెంబర్ అంటే ఎంత అమ్మ? ఏంటండి? పేజ్ నెంబర్ ఎంత అవుతుంది ఇప్పుడు? అర్థం కాలే. పేజ్ నెంబర్ అమ్మ, పేజ్ నెంబర్. పేజ్ నెంబరా? ఏమో, ఇక్కడ ల్యాప్టాప్ పేజ్ ఏమో 90కి వచ్చింది. ఆ పేజ్ ఓకే ఓకే. వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా టైం ఉంది కదా, 8:15 కానీ 8:20 కానీ ఆపేస్తాను. రెడీ అయ్యి వెళ్ళాలి అంతే. సరే ఏ, ఉమ్, ఇంకా కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి, అందుకే కష్టం అవుతుంది. పై చెప్పిన గుణములు శూద్రుని అందుండినచో వాడు శూద్రుడని తలంపరాదు, అనగా వాడు బ్రాహ్మణోత్తముడని వేద సమ్మతము. పైనుదహరించిన గుణములు బ్రాహ్మణ జన్మమందు జన్మించిన వాడేను లేనిచో వాడు బ్రాహ్మడు కాడు, మరి వాడు శూద్రుడే. ఎత్రైతల్లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణ స్మృతః, యత్ర నైతద్భవే సర్ప తం శూద్రమితి నిర్దేశేత్. ఓ సర్పమా, సత్యదాన తపములను పై చెప్పిన సాధు వృత్తులు ఎవని యందు కనిపించునో వాడు బ్రాహ్మణుని నిస్సంశయముగా తలంచవలెను. ఈ బ్రాహ్మ వృత్తులు లేనివాడు శూద్రుడే, అసంశయము లేదు. భజన్ భక్త్యా విహీనో యః స చండాలో విధీయతే, చండాలోసి భజన్ భక్త్యా బ్రాహ్మణేభ్యోధికో మమ. ఎవడు భక్తి జ్ఞాన విహీనుడై ఉండునో వాడు బ్రాహ్మణ జన్మమందు జాతుడైనను చండాలుడని బ్రహ్మవేత్తలచే చెప్పబడింది. చండాల కులమందు జన్మించిన వాడైనను భక్తి జ్ఞానములతో కూడినవాడు బ్రాహ్మణుని కన్నా శ్రేష్ఠుడని శ్రీ గణేశ భగవంతుడు గణేశ గీతయందు ఉదహరించెను. జ్ఞాన యజ్ఞో నృపేనైవ బ్రాహ్మణో హరి యజ్ఞోపి వా, సంసార సాగరం తీత్వా ముక్తి సారం హి గచ్చతి. చండాలుడు గాని బ్రాహ్మడు గాని జ్ఞానమనే తెప్పచే జనన మరణ దుఃఖ రూపమగు ఘోర సంసార సాగరమును ధరించి ముక్తి అనడే పదమును పొందును. జ్ఞానం సర్వాంతరం భాతి కూటస్థాత్మస్వరూపకం, ప్రజ్ఞామాత్రమిదం సూక్ష్మం కోపి జానాతి పుణ్యకృత్. అంటే సమస్త ప్రాణకోటుల హృదయములందు ప్రజ్ఞామాత్రమై ప్రకాశించి కూటస్థాత్మ స్వరూపమై సూక్ష్మమైన జ్ఞానం ప్రకాశించుచున్నది. పుణ్యకర్మమును చేయువాడెవడో ఒక్కడు దాని మెరుగుచున్నాడు, అనగా పుణ్యాత్ములందరికీ వేద్యమని రుభుగీత. రుభుగీతని రమణ మహర్షి ఎక్కువగా చదవమనేవారు. బ్రహ్మభేదేన జానాతి సముక్తిం నైవ పద్యతే, సమాసం సర్వ జంతూనాం బ్రహ్మసూత్రేణ కథ్యతే. ఎవడు పరమాత్మను భేదబుద్ధితో చూచునో వాడు మోక్షము నొందజాలడు. బ్రహ్మము సర్వ జంతువులందును సమానముగానున్నదని ఆ బ్రహ్మమే అన్ని ఆత్మలేనియు బ్రహ్మసూత్రం చే శ్రీ శూదరాయణ మునీంద్రుడు తెలిపెను. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య తద్బ్రహ్మేతి. ఏ యొక్క పరమాత్మ యందు సమస్త జీవకోటులు జన్మించుచున్నవో, జన్మించిన సమస్త ప్రాణుల యొక్క ఈశ్వర కరుణచే జీవించుచున్నవో, మరల ఏ యొక్క పరబ్రహ్మమందు ఐక్యమునందుచున్నవో అదే పరబ్రహ్మమని తెలుసుకొన్నచో ముక్తుడగునని తైత్రీయ శృతి. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః, వేద పాఠాత్తు విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణ. ఎవడైనను
జననముచే శూద్రుడును, ఆత్మ సంస్కారాది కర్మముచే ద్విజుడును, వేదాధ్యయనముచే విప్రుడును, బ్రహ్మజ్ఞానము కలుగునప్పుడు బ్రాహ్మణును అగుచున్నాడు. ఒక్కసారి అదే అన్ని చోట్ల ఒకటే చెప్తున్నారు. శూద్రోపి శీల సంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్. బ్రాహ్మణో క్రియాహీన శూద్రాత్ ప్రత్యవరో భవేత్. శూద్ర జన్మమందు జన్మించిన వాడైనను సమధమాది సద్గుణ సంపన్నుడై ఉండినచో వాడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణ కులమునందు పుట్టినవాడైనను సదాచార సద్గుణ దూరుడైనచో శూద్రుని కన్నా నీచుడని తలంచవలేను. మద్భక్తం శూద్ర సామాన్య ధనమస్యంతి ఏ నరాః నరకేష్వపతిష్ఠంతి వర్షకోటి నరాధమాః. ఏ మానవులు శూద్ర జన్మమందు జన్మించిన నా యొక్క భక్తుని శూద్ర సామాన్యముగా తలచి అవమానించెదరో ఈ నరాధములు కోటి వర్షముల వరకు నరకమందు పడి ఉందురు. చండాలమపి మద్భక్తం నావమన్యేత బుద్ధిమాన్ అవమానాత్ పతత్యేవ రౌరవే నరకే చ నః. చండాల జన్మమందు పుట్టినవాడైనను నా యొక్క భక్తి కలిగి ఉండువాని బుద్ధిమంతుడగు వాడని బుద్ధిమంతుడగు వాడు అవమానము చేయకూడదు. అట్లు చండాలుని అవమానం చేసినచో రౌరవాది నరకమందు పతితుడగును. న శూద్రా భగవద్భక్త విప్రా భాగవత్ స్మృతాః భాగవతా స్మృతాః. సర్వవర్ణేషు తే శూద్ర ఏ హ్యభక్తా జనార్దనే. శూద్రయోనియందు జన్మించిన వారైనను భగవద్భక్తులు శూద్రులు కారు. మరి ఎవరు అన భాగవతోత్తములకు విప్రోత్తములని వేద సమ్మతం. పరమ దయాళు అగు దేవుని యందు భక్తి లేని వారు ఏ వర్ణమందు జన్మించిన వారైనను వారే శూద్రులని శృతి నిశ్చయమని శ్రీకృష్ణ భగవంతులు భారతమందు ఆనతిచ్చిరి. భక్తిరష్ట విధాకేశ యస్మిన్ మ్లేచ్ఛేసి వర్తతే స విప్రేందో ముని శ్రీమా సయతి స చ పండితః తస్మై దేయం తతో గ్రాహ్యం స చ పూజ్యో యథాహ్యహం. అష్టవిధములకు భగవద్భక్తి మ్లేచ్ఛునియందుండినచో వాడే సన్యాసి, వాడే బ్రాహ్మణోత్తముడు, వాడే మునీశ్వరుడు, వాడే శ్రీమంతుడు, వాడే పండితుడు. కాని వాని కొరకు సమస్త విద్యలు ఇవ్వవచ్చు. వాని అందుండి వేద బ్రాహ్మణము కూడా మన దేశము పొందవచ్చును. భగవంతుడకు నన్నెట్లు పూజించెదరో ఆ రీతిగా వాడును పూజార్హుడని శ్రీమన్నారాయణుని వచనము. ఇదేంటది? వాయస పురాణంలో ఉంది. ఒక్క జూముతో ఆపేద్దాం ఇవాళ. స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధికః విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చ స్వపచార్ధమః. ఓ రాజా, స్వపచుండైనను భగవద్భక్తి గలవాడైనచో వాడు బ్రాహ్మణాధికుడే. యతి అయినను భగవద్భక్తి లేనిచో వాడే చండాలాధికుడు. న జాతి కారణం తాత గుణాః కళ్యాణ కారణం.
వృత్తస్థిమపి చండాలం తం దేహ బ్రాహ్మణం విదు. ఓ నాయనా, గొప్ప వంశమందు జన్మించిన కారణమునిచే ఒక్కడు గొప్పవాడని తలంపరాదు. నిర్మలములగు గుణములే కళ్యాణ కారణం. సద్గుణశీలుడు చండాలుడైనను దేవతలు వాణిని బ్రాహ్మణుని తలచెదరు. స్వవచ శివభక్తశ్చ ఉత్తమోత్తమ జన్మభాక్. శివభక్తి విహీనాశ్చ బ్రాహ్మణాః స్వపచాధమాః. శివభక్త సదా పూజ్య స్వపచో బ్రాహ్మణోత్తమః. చండాలుడైనను శ్రీ పరమశివుని యందు భక్తి గలవాడైనచో వాడు ఉత్తమోత్తమ జన్మములు గలవాడు. శివభక్తి లేనిచో బ్రాహ్మణుడైనను చండాలాధమునకు సమానము. యథా సుదీప్తాత్ పాపకాద్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తథాక్షరాద్ వివిధాః సౌమ్యః భావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. ఏలాగున మండుచుండే అగ్నిహోత్రమును ఉండి అగ్ని రూపములకు మిడుగురు వేల కొలది ఉద్భవించుచున్నవో అలాగున్నే అక్షరుడకు పరమాత్మయందుండి తన అంశములకు జీవకోటి వివిధ భావముతో జన్మించునను అవి అన్నియును పరమాత్మాంశములే. అనగా అగ్ని నల్లమందు ప్రభేదముచే వర్ణభేదములు రక్తనీలములుగా మారినను వాస్తవముగా అగ్ని అంతయు ఒకటే అగును. అట్లే జీవరాశులను ఈశ్వరాంశములే. లేక తెల్లని నూలు అనేక విధములుగా రంగు అద్దేటప్పుడు నామరూపములు వేరువేరుగా కనిపించినను రంగు తీసివేసినచో తెల్ల నూలే. అట్లే జీవకోటిని గుణములను తొలగించి చూచినచో ఒక బ్రహ్మముగా కనబడునని ముండకోపనిషత్తు. న చర్మణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః న జాతిరాత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. సర్వభూతస్థమగు ఆత్మను జాతి భేదములు లేదు. ఆత్మకు జాతి భేదములు లేదు. మరి చర్మమునకును రక్తమునకును మాంసమునకును అస్థికిని లేదని జాతి సాధారణ వ్యవహార కల్పితమే గాని మరి ఏమి కాదని తేజోలి బిందు ఉపనిషత్తు మరియు మహాభారతమునందు అన్యజాతి ఎందున్న వారు కూడా మోక్షమునకు పొందవచ్చునని చెప్పి ముక్తులైన వారి పేర్లు సమరసముగా వర్ణించబడెను. వాళ్ళ పేర్లు చెప్తున్నాను. జైగీషవ్యో యథా విప్రో యథా దైవ చైవాసితాదయః క్షత్రియా జనకాద్యాస్తు తులాధారాదయో విషః ధర్మవ్యాధాదయః సక్తశూద్రాః చైలవకాదయః మైత్రేయీ సులభా సార్ంగీ సాండిలీ చ తపస్విని ఏతే చాన్యే చ బహవో నీచయో నిగతా అపి జ్ఞాననిష్టాం పరాం ప్రాప్తాః. అంటే జైగశప్యుడు అగు బ్రాహ్మణులను అట్లే అసితాదులను జనకాదులకు క్షత్రియులను తులాధారులకు వైశ్యుడును ధర్మవ్యాధులు మొదలగు 7 శూద్రులను స్త్రీలలో మైత్రేయి సులభ సార్గి సాండిలి తపస్విని మొదలగు ఆడువారును ఈలాగున అంత్యజాతకులైన అనేకులను పరమైన జ్ఞాననిష్టను పొంది ముక్తులై మరియు మనుస్మృతి యందు కూడా చెప్పినది విన్నావా? ఋష్యశృంగో మృగాజ్ఞాతః కౌశికో గాధినందనః జంబుకోత్పన్నః గౌతమో గౌత సంభవః వాల్మీకిర్వల్మీకోత్పన్నః అగస్త్యః కుంభ సంభవః వ్యాసో లుబ్ధక సంభూతో వశిష్ఠస్తుర్వసీనుతః నారదో రజకే పుత్రో కౌండిన్యో ముండకీసుతః మతంగస్య మతంగీ స్యాత్ మాండవ్యో మండుకీమతః
సాంఖ్యో సన్ సన్ సస్పర సంభూతో గార్గేయో గర్దభీనుతః మనకి శునకి గర్భ సంభూతా శౌనకాది మహర్షయః. అంటే మహర్షుల కాలమందు గుణములను అనుసరించి జాతి గలదు అనుటకి ఇదే దృష్టాంతం. ఎట్లనా ఋష్యశృంగ మహర్షి లేడియందును, విశ్వామిత్ర మునీశ్వరుడు క్షత్రియ కులమందు, జలబుకమని నక్కయందును, జంబుకమనే నక్కయందును, గౌతమ మహర్షి కుందేటి ఎందును, వాల్మీకి మహర్షి పుట్టయందును, అగస్త్య మహర్షి భాండమందును, బాదరాయణ తపోనిధి శ్రీ వేదవ్యాసులు చంబడి స్త్రీ అందును, శ్రీ వశిష్ఠులు వేశ్యందును, శ్రీ నారదులు చాకలి అందును, కౌండిన్యస మహర్షి ముండమోపి ఎందును, మాతంగ మహర్షి మాదిగ స్త్రీ అందును, మాండవ్యముని కప్పయందును, సాంఖ్య మహర్షి చండాల స్త్రీ అందును, గార్గేయ మహర్షి గాడిద ఎందును, సౌనకాది మహర్షి శ్రేష్ఠులు ఆడు కుక్క ఎందును అవతరించి వీరందరినూ పరమ తపోనిధులు. ఇట్లుండగా జాతి భేదము దేహ సంబంధమై ఎట్లుండును. పై చెప్పిన కొందరు మహర్షులు జంతువుల నుండి పుట్టిరని చెప్పు దానిలో అవి మృగములు. మహర్షులు ఇట్లుండగా అంటే మహర్షులు జంతువుల నుండి పుట్టిరని చెప్పు దానిలో అవి మృగములు కాదనియు అది మానవుల పేర్లని చెప్పు భిన్నాభిప్రాయములు కలరు. కొందరు మృగాలు అంటారు, కొందరేమో అవి మానవుల పేర్లు అంటారు. జన్మనా జాయతే జంతు సంస్కారాద్ ద్విజ ఉచ్యతే వేద పారాయణాద్ విప్రో బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ. జన్మముచే అందరును జంతు సమానులే, మరల సంస్కారముచే ద్విజుడవును. వేద పారాయణం వల్ల విప్రత్వము కలుగును. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు బ్రాహ్మణుడని చెప్పుటకు కర్ణుడగును. ద్విజవత్ క్షత్రియస్యోక్తః ప్రాణాయామో మహాముని. విరక్తానాం ప్రబుద్ధానాం వైశ్యానాం చ తథైవ చ శూద్రాణాం చ తథా స్త్రీణాం ప్రాణ సంయమనమునే. ఓ మునీశ్వర, బ్రాహ్మణులకు ఎంత అధికారం యోగ శాస్త్రములందు గలదో అంత అధికారం క్షత్రియులకును, ప్రబుద్ధులను విరక్తులు అగునని వైశ్యులకును, శూద్రులకును, స్త్రీలకును గలదని. విరక్తులు అయినటువంటి వైశ్యులు, శూద్రులకి, స్త్రీలకి కలదని యోగ సారము. మాం హి పార్థ స్వపాశ్రిత్య ఏపి పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, అంత్యజాతి యందు జన్మించిన వారిలో ఎవరైనను సరే అట్టివారును స్త్రీలను, వైశ్యులను, శూద్రులు మొదలుగా అందరి గీతాపారాయణం చేసి దీని యందు చెప్పబడిన ప్రకారము అనుష్ఠించినచో నిస్సంశయముగా మోక్షమునందుదురు అని శ్రీ భగవానుడు ఉపదేశించెను. ఓ నిర్మల విచారణ శాలివకు తల్లి, సాక్షాత్ నారాయణుని యొక్క వచనం ఇట్లుండగా ఏల సంశయించదు. మరియు మహాభారతమున అనుశాసనిక పర్వము